ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇవాళ దేనికి రెడీ అయ్యి వెళ్తున్నానంటే, ఇవాళ గృహప్రవేశం ఉందన్నమాట మా కో యూట్యూబర్ వాళ్ళు. సో నవీన్ గారు, సుష్మా గారు అనేసి ఇంకా కూకట్పల్లిలో వాళ్ళ గృహప్రవేశం అనమాట. సో మేమంతా యూట్యూబ్లో ఫ్రెండ్స్, లైవ్స్లో పరిచయం అనమాట. సో ఒక 10 మెంబర్స్ని ఇన్వైట్ చేస్తే సరే వాళ్ళందరినీ కలవాలి కదా అని నాకు హ్యాపీ అనిపించింది. సో మేము ఇక్కడ నుంచి 3 మెంబర్స్ కలిసి వెళ్దాం అనుకున్నాం అనమాట. సో ఇంకా వాళ్ళందరికి కూడా ఈ స్టార్ ఫ్రూట్స్ ఇద్దామని మా చెట్టు కోసుకొని వెళ్తున్నాను, అందరికీ టేస్ట్ చేపిద్దామనేసి. ఇప్పుడైతే కార్లో స్టార్ట్ అయ్యాము. మేము 3 మెంబర్స్ వెళ్దాం అనుకున్నాము, కానీ వాళ్ళు అనుకోకుండా ఆగిపోయారనమాట. సో మా వారు నేను తీసుకెళ్తాలే అనేసి అన్నాడనమాట. అంటే మా ఫ్రెండ్స్ వచ్చినా డ్రాప్ చేస్తా అన్నాడు, వాళ్ళు రాకపోయినా డ్రాప్ చేస్తానులే, ఫ్రీగానే ఉన్నాను అని అనేసి అన్నాడు అనమాట. అసలు ఆ రోజైతే చాలా టైం కేటాయించాడు. అసలు నాకే అనిపించింది పాపం బోర్ వచ్చిందేమో అనేసి. 10:40 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉన్నాడు అనమాట నాతోటే. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. మేము 10:40కి బయలుదేరితే 1 అయిందనమాట ఫంక్షన్కి వెళ్ళే వరకు. మళ్ళీ 3:15కి అట్లా రిటర్న్ అయ్యాము. అసలు ఎంత ట్రాఫిక్కో. అసలు అవుటర్ మీద వెళ్తామన్నమాట ఎప్పుడు. ఇంకా 11 అయింది కదా అనేసి సిటీలోకి ఎంటర్ అయితే చాలా ఇసుక అనిపించింది నాకైతే. ఇదన్నమాట కమ్యూనిటీ నేమ్స్ ఎందుకులే కానీ అసలు చాలా బాగున్నాయి, పెద్ద కమ్యూనిటీస్. ఇక్కడ అన్నీ ఎక్కువ అపార్ట్మెంట్సే కదా, ఇంక ఇక్కడ మ్యాక్సిమం అన్ని అపార్ట్మెంట్సే ఉన్నాయి. ఫ్రంట్ కూడా తీసే కానీ వీడియో, ఇంకా కమ్యూనిటీ నేమ్స్ అవన్నీ ఎందుకులే యూట్యూబ్లో అనిపిస్తుంది. ఇంకా నేను దిగడంతో కో యూట్యూబర్స్ రాధిక రంగవల్లి, అనూది హౌస్ వైఫ్ ఓల్డ్ అనమాట. ఆల్రెడీ రాధికని నేను యాదగిరిగుట్టలో కలిశాను అనుకోకుండా, ఆ వీడియో కూడా పెట్టాను. తర్వాత అనమాట సేమ్ ఒకటేసారి వచ్చామన్నమాట. అసలు 1 మినిట్ తేడాతో. తను వచ్చేసి శ్రీనివాసం వ్లాగ్స్ అని అమ్మ, మాకు అందరికీ చాలా రెస్పెక్ట్ ఈ అమ్మ అంటే. తను కూడా వచ్చారు. 9 మెంబర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశా, 5 మెంబర్సే ఉన్నామన్నమాట. అయినా ఆ 5 మెంబర్స్ని కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఎటు చూసిన చుట్టుముట్టు మొత్తం అపార్ట్మెంట్సే ఉన్నాయి. ఈ కమ్యూనిటీలో అయితే చాలా ఉన్నాయన్నమాట. కాకపోతే అన్నీ తీయలేదు మేము, చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసాము. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా రిలేటివ్స్ ఉన్నారు, అందరూ పిక్స్ దిగుతున్నారు. మేము ఫస్ట్ టైం రావడము, యూట్యూబ్లో పరిచయము, లైవ్స్లో పరిచయమే కానీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అయితే ఎప్పుడు కలవలేదు కాబట్టి ఇంకా ఇప్పుడైతే చూస్తున్నామన్నమాట. ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా ఫస్ట్ టైం కలుస్తున్నాం అనేసి. ఇదేంటంటే ఎర్లీ మార్నింగే గృహప్రవేశము, సత్యనారాయణ వ్రతము, గృహప్రవేశము, వరలక్ష్మి వ్రతం అన్నీ కలిపి చేసుకున్నారనమాట. ఇంక ఇది వచ్చేసి వాళ్ళ హౌస్, డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట. బాగుంది. అంటే సెక్యూరిటీ పరంగా ఈ కమ్యూనిటీ చాలా బాగుందన్నమాట. ఇంకా దీనిలో వచ్చేసి ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది, జిమ్ ఉంది, ఇంకా కమ్యూనిటీస్ అంటే అన్నీ ఉంటాయి కదా, బాగుంది అన్నమాట. సో హౌస్ వీడియో అయితే ఇప్పుడు చూసేయండి. ఇంక ఇది వచ్చేసి కింద అనమాట. మొత్తం మనం పార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. సో లోపలికి అయితే వెళ్ళలేదు మేము. హార్డ్లీ 1.5 అవరే ఉన్నాము, పైనే ఉన్నాము. ఇంకా అసలు 1.5 అవర్ ఉన్నా మాకున్న ఫీలింగే లేదనమాట. కాసేపు వీడియో తీసుకున్నాం, కాసేపు మాట్లాడాము, లంచ్ చేసి వెంటనే బయలుదేరాము. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళలేదు, జస్ట్ బయట నుంచి షూట్ చేసి చిన్న క్లిప్పింగ్ లాగా పెట్టేసామన్నమాట. బాగుంది కదా కమ్యూనిటీ. ఇంకా అసలు అంతా తిరిగి తీసుకుంటే బాగుంటుంది కానీ అంత టైం అయితే లేదు మాకు. జర్నీనే 2 అవర్స్, పోవడం 2 అవర్స్, రావడం 2 అవర్స్. అక్కడ ఒక 2 అవర్స్ ఉన్నాము. ఇంకా మేము కలిస్తే ఇట్లా ఉంటుంది అన్నమాట. మిగతా వాళ్ళు పిక్చర్లు అవి లేదు అన్నట్టుగా చూస్తున్నారు మమ్మల్ని. ఇటు చూడండి, అది చూసారా? చూడండి సిరి, తను సిరి డైరీస్. అమ్మకి శాలరీ కూడా వచ్చింది. గ్రేట్ అసలు. అమ్మే ఇన్స్పిరేషన్ మాకు. ఇటు చూడమ్మా, ఇస్తే మంచిది. అట్లా పట్టుకొని మూతి దగ్గర పెట్టుకొని చూస్తున్నారు. వాయిస్ ఇక్కడే ఇచ్చేయండి.
కో యూట్యూబర్స్ అందరూ అను, శ్రీనివాస్, అమ్మ, రాధిక, రంగవల్లి నలుగురు యూట్యూబర్స్ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. నేను ఇవాళ నవీన్ గారి గృహప్రవేశంకి వచ్చాను అనమాట. మా కో యూట్యూబరు. సో రాధిక రంగవల్లి ఛానల్, తను నా ఫ్రెండ్. అనుది హౌస్ వైఫ్, తను నా ఫ్రెండ్. శ్రీనివాస్ అమ్మ, తను కూడా నా ఫ్రెండ్. మేమంతా కో యూట్యూబర్స్ అనమాట. సో మా ఛానల్స్ అన్నీ బాగుంటాయి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నేను సిరిని యాదగిరిగుట్టలో కలిసాను కదా, గుర్తుపట్టారా నన్ను? రాధిక రంగవల్లి, అనుద హౌస్ వైఫ్, అమ్మ శ్రీనివాసం అమ్మ. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ కలవడం అందరినీ కూడా, కో యూట్యూబర్స్ని. ఎంత హ్యాపీగా ఉందంటే అసలు నిజంగా చెప్పలేము. సేమ్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ కలవాలని ఉంది, అందుకే అవును, మనం టెంపుల్లో కలిసాము, అక్కడ కలవాలని ఉంది. అమ్మని కలవడం, అమ్మకు మీ ముగ్గురిని కలవడం నాకు ఫస్ట్ టైం. చాలా చాలా మిమ్మల్ని కలిసి ఫస్ట్ టైం మల్లిక అనేసి ఒక అమ్మాయిని కలిసాను. అవునా, మల్లిక తెలుసు అమ్మ, తెలుసు. తర్వాత భవానీ క్రియేషన్స్ అమ్మాయిని కలిసాను. బెంగళూరులో ఉంటారు. తర్వాత మిమ్మల్ని అలాగే నవీన్ గారితో మిమ్మల్ని కలవడం చాలా. ఇది సిరి డైరీస్ ఛానల్, ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. తను కూడా మంచి మంచి బ్లాగ్స్ చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత అయితే కొన్ని వీడియోస్ తీసినాకైతే ఇట్లా పిక్స్ దిగామన్నమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా లంచ్కి కూడా వచ్చాము. ఇంక ఇక్కడ కింద లంచ్ కమ్యూనిటీలోనే కింద హాల్లో పెట్టారనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అప్పుడు 3 క్రాస్ అయినట్టుంది. ఇంకా తర్వాత అయితే లంచ్ తినేసి ఇంకా బయటకు వచ్చామన్నమాట. ఇంకా మా వారు కారు తీసుకొని రావడానికి వెళ్ళాడు. 3:15 అట్లా 3:30 అయింది. ఇంకాను రాధిక ఏమన్నారంటే ఇక్కడ నుంచి 1/2 అవరే మా హౌస్, వచ్చేయండి అన్నయ్య వెళ్దాము అనేసి మా వారిని అడగడంతో సరే పదండమ్మా అనేసి అన్నాడనమాట. అసలు ఇంకెంత ముచ్చటి పెట్టామంటే మేము కారులో ఫుల్. అక్కడ ఏదో వర్క్ జరుగుతుంది రోడ్డు మీద. సో అందుకనేసి కొంచెం లేట్ అయింది, 40 మినిట్స్ వరకు పట్టింది అనమాట జర్నీ. ఇంకా కారులో పోతూ మంచిగా ముచ్చట చెప్పుకున్నాము. రిటర్న్ గిఫ్ట్ అయితే నవీన్ గారు, సుష్మా గారు ఇది ఇచ్చారు. నాకు బాగా నచ్చింది రిటర్న్ గిఫ్ట్. ఎందుకంటే అసలు మా ఇంట్లో వాటర్ బాటిల్ కానీ లంచ్ బాక్స్లు కానీ వచ్చినాయి అంటే మా పిల్లలు నెక్స్ట్ డేనే, మెయిన్ నా చిన్న కూతురు అయితే ఈ బాటిల్ నాది, రేపటి నుంచి దీనిలోనే తీసుకొని వెళ్తా అంటది. ఇంకా ముందు వాటర్ బాటిల్స్ ఉన్న లంచ్ బాక్స్లన్నీ పక్కకు పడేసి మళ్ళీ కొత్త దాన్ని పట్టుకుంటుంది అనమాట మా పాప. ఇంకా నవీన్ గారి వైఫ్ అనమాట సుష్మా. సో తనతో కూడా ఒక చిన్న క్లిప్పింగ్ దిగాము, ఒక ఫోటో కూడా దిగామన్నమాట. నేను ప్రసాదం తింటూ ఉంటే రాధిక అట్లనే తీస్తుంది, బాగుంది న్యాచురల్గా అనేసి. ఇంకా తర్వాత అయితే కొన్ని పిక్స్ దిగాము. ఇంకా దిగేసి ఇంకా కిందకి వెళ్ళి లంచ్ తినేసి బయటికి వెళ్దాంలే ఇంకా అనేసి వెళ్తున్నాం అనమాట. ఇదేమో కమ్యూనిటీ నుంచి బయటికి వచ్చినాకన్నమాట. ఇట్లా ఉంది. ఇక్కడ కూడా వీడియో తీసే కానీ నేమ్స్ అవన్నీ పడుతున్నాయి అనేసి నేను పెట్టలేదన్నమాట. ఇంకా తర్వాత శ్రీనివాసం అమ్మ అయితే వెళ్తున్నారు, వాళ్ళ బాబుతో వచ్చారనమాట. వాళ్ళ బాబు ఎంత ఓపిక్గా ఉన్నాడంటే పాపం అమ్మని తీసుకొని. అమ్మ 11కే వచ్చింది, మేము 1కి వచ్చాము. అమ్మ 12కి వచ్చింది అనుకుంటా, 11కి కాదు 12కి వచ్చింది. సో ఇంకా లాస్ట్లో వెళ్తున్నామని అందరం ఒక షాట్ తీసుకుందామనేసి తీసుకున్నాము. ఇప్పుడైతే గృహప్రవేశం అయిపోయినాకైతే అను వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. 3కి వచ్చేసాము. ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే స్పెండ్ చేసాము. సో అనుతో రాధికతో స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అను వాళ్ళ ఇంటికి వచ్చాము. మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. మా హస్బెండ్ హాల్లో కూర్చున్నారు. మేమైతే కొన్ని పిక్స్, రీల్స్ తీసుకొని టైం చాలా బాగా స్పెండ్ చేసాము. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాను. ఆల్మోస్ట్ మేము వెళ్ళే వరకు 7:30 అవ్వచ్చు. సో ఈసారి అయితే కొంచెం ఎర్లీగా కలిసి అన్ని మంచిగా చేసుకున్నాము. ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అను వాళ్ళ ఇంటికి వచ్చే వరకే 4 అయింది. 2 అవర్స్ స్పెండ్ చేసామన్నమాట. అయినా కానీ మాకు సరిపోలేదు, త్వరగా అయిపోయినట్టు అనిపించింది టైం. యూట్యూబ్ ద్వారా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. అసలు నిజంగా యూట్యూబ్ ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా మంచి ఫ్రెండ్స్ మాత్రం ఇస్తుంది అబ్బా. నాకు కూడా యూట్యూబ్ లో చాలా అంటే వచ్చిన తక్కువ టైం 3 మంత్స్ అయినా నాకు మంచి ఫ్రెండ్స్ అయితే అయ్యారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ భయపడ్డాను కానీ యూట్యూబ్ అంటే నాకు ఫ్రెండ్స్ అయితే 7 to 8 నెంబర్ ఫ్రెండ్స్ మంచిగా అయ్యారు. నాకు యూట్యూబ్ లోనే ఫ్రెండ్, యూట్యూబ్ ద్వారా ఇంత మంచి ఫ్రెండ్ అయింది నిజంగా. అంటే ఒకటే మెంటాలిటీ అను ఫస్ట్ నా సబ్స్క్రైబర్ అన్నమాట, తర్వాత ఫ్రెండ్స్. అనుయే పరిచయం చేసింది సిరిని మన దాంట్లో, మన ఫ్రెండ్షిప్ లో అందరికి కూడా అనుయే
అను ద్వారానే నేను పరిచయం అయ్యాను. అంటే పరిచయం అయినా మాత్రం కలిసిపోతుంది, అది ఎస్పెషల్లీ. అవును అవును, యూట్యూబ్ ఉన్నా లేకపోయినా మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే ఉండాలి. సరేనా? ఇదే వీడియో సాక్ష్యం. థ్యాంక్ యూ, బాయ్. అను వాళ్ళ ఇంటి నుంచి అయితే 5:45కి రిటర్న్ అయ్యాను. అను పసుపు బొట్టు కూడా ఇచ్చింది. ఇంకా సో మేము ఇంటికి వచ్చేవరకే 6:45 అయింది. ఇంకా నేను వైభవలక్ష్మి వ్రతం స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు అనుకున్నాను అనమాట వెనకయ్యొద్దు అనేసి. ఇంకా రావడంతో స్నానం చేసి పెసరపప్పు పొంగల్ చేసి వైభవలక్ష్మి వ్రతం చేసేవరకే నైట్ 9 అయిందనమాట. సో ఇదనమాట ఇవాళ వీడియో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.